యాన్యువల్గా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వరుసగా అరెస్టులు చూస్తున్నాం. ఏపీలో చాలామంది అరెస్టులు చూస్తున్నాం. సో ఆంధ్రప్రదేశ్లో ఓ వర్గం మీడియాకి, తెలుగుదేశం పార్టీకి, ఆ వర్గం మీడియాని, తెలుగుదేశం పార్టీని రక్షిస్తూ ఉన్న రకరకాల డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, రకరకాల సెక్షన్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా టార్గెట్ చేసుకుంటే అజయ్ కల్లం రెడ్డి గారు కూడా ఉంటారు. మీరు అజయ్ కల్లం అని తెలుసు మాకు. అజయ్ కల్లం రెడ్డి అని ఆ సెక్షన్ ఆఫ్ మీడియా ఈ మధ్య అందరికి పరిచయం చేసింది. ఓకే. సో అరెస్ట్ భయం ఏమన్నా అజయ్ కల్లం గారికి కూడా ఉందా? నాకు జీరో, అబ్సల్యూట్లీ ఐఎమ్ ఫ్రీ, ఐ హ్యావ్ నథింగ్ టు వర్రీ. మనకి అసలు ఎక్కడ ఏమి అంటే అవకాశం అంటుకునే అవకాశమే లేదండి. ఐఎమ్ అబ్సల్యూట్లీ కాన్ఫిడెంట్ అనమాట. మనం తప్పు చేస్తే కదా భయపడాలి. పదే ఇప్పుడు మీడియాలో మనం వార్తతో మొదలు పెట్టాం. మిమ్మల్ని టార్గెట్ చేస్తూ రాస్తున్నారు, మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఒక పోర్ట్రేషన్ జరుగుతుంది. అదే నేను అనుకోవటం, అదే పాత గవర్నమెంట్ని బ్లేమ్ చేయడానికి ఆబ్వియస్గా అప్పుడు అడ్వైజర్గా ఉన్నారు కాబట్టి ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేసి అదే చేస్తుంటారు అని. అది బహుశా వాళ్ళకి తెలుసో తెలీదో, మరి అంత భూమి ఎప్పుడు ఇచ్చింది ఏంటి వాళ్ళకి అవగాహన ఉందో లేదో, దాన్ని లేకపోతే డైవర్ట్ ఉన్నా కూడా దాన్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు కదా, జనాలకు తెలియకూడదు అని. అట్లా రకరకాలది ఈ పెర్వర్షన్ అంతా ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయింది కదా. ఈ గత 10 సంవత్సరాల్లో మీడియా డిక్లైన్ ఫాస్ట్గా అయిపోయి ఇట్లా. మీకు ఇష్టం ఉంటే ఆన్సర్ చెప్పండి సార్, లేకపోతే లేదు. గతంలో చీఫ్ సెక్రటరీ వద్దు అంటూ మీరు లేఖ రాశారు సుప్రీంకోర్టుకి. చీఫ్ జస్టిస్ అంశానికి సంబంధించి ఒక లేఖ రాశారు. అది చాలా పెద్ద వివాదమైంది. వాళ్ళ కూతుర్లు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కేసులు ఇక్కడ ఉన్నాయనే విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. సో ఆ అంశానికి సంబంధించి మీ పైన టార్గెటెడ్గా ఈ ప్రభుత్వం ఉంటుంది అనే ఆలోచన ఏమైనా ఉందా? లేకపోతే ఆ రోజు మీరు రాసిన లెటర్కి సంబంధించి మీరు ఇప్పుడు పూర్తిగా దానికి కట్టుబడి ఉన్నారా? అది నో, ఐ ఆల్వేస్ అండి దానికి ఐ ఓన్ ఇట్. నేను అప్పుడు నేను రాసింది కాదు, గవర్నమెంట్ రాసిన లెటర్ నన్ను మీడియాలో ప్రజెంట్ చేయమన్నారు, చేసామండి. సో ఐ థాట్ ఇట్స్ రైట్, అందుకని చేశాను. వీళ్ళందరికీ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి కాబట్టి అమరావతిని వదలటం లేదు, అమరావతిని ఏదో విధంగా కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, బికాజ్ వేరియస్ పీపుల్ హ్యావ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనే ఉద్దేశంతోనే అప్పుడు నేను మాట్లాడిందండి, రాసింది. బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ మీరు మాట్లాడారు. అదే వై షుడ్ ఐ చేంజ్ మై ఒపీనియన్, అది దట్స్. సో డెఫినెట్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి దే ఫోకస్డ్ సో మచ్ ఆన్ అమరావతి అనేది. ఐ స్టిల్ బిలీవ్ ఇన్ ఇట్. బట్ దాంతో నాకేదో జరుగుతుంది అనేది ఐఎమ్ లీస్ట్ బాధాడు. ఎందుకంటే మనం వీ హ్యావ్ అవర్ ఓన్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కాబట్టి మంచి వాళ్ళకి ఎవరు వస్తారు. కాకపోతే ఈ కల్చరే మంచిది కాదు. ఎవరన్నా అంటే కదా ప్రతిసారి ఏదో రాస్తూ ఉంటే ప్రతిసారి వచ్చి నేను కాదు ఇది చెప్పటము, ఈ కేసులు పెట్టుకోవటము కల్చర్ కూడా ఇట్స్ ఓన్లీ ఐ థింక్ పోస్ట్ డివిజనే ఎక్కువైపోయినట్లు. వాళ్ళు వీళ్ళ మీద కేసులు వేయటం, వీళ్ళు వాళ్ళ మీద కేసులు వేయటం, దిస్ ఈజ్ ఐ మీన్ రట్టి పాలిటిక్స్ అని. ఈ చిన్న రాష్ట్రాలు అయ్యే కొద్దికి ఇటువంటి పాలిటిక్స్ పెరుగుతూ ఉంటాయి. కానీ ఏపీలో ఎక్కువ, మనకు ఏపీతో పోలిస్తే తెలంగాణ చిన్న రాష్ట్రం, తెలంగాణ చాలా హెల్దీగా అనిపిస్తున్నాయి కాస్త పాలిటిక్స్ కంపారిటివ్లీ ఆంధ్ర. ఇక్కడ కూడా కేసులు అప్పుడు నన్ను అరెస్ట్ చేశారు అని మాట్లాడుతూ ఉంటారు కదా. అది ఇప్పుడు వీళ్ళ మీద టార్గెట్ చేయటం అది ఓకే, ఇట్స్ ఓన్లీ స్మాల్ డిగ్రీ డిఫరెన్స్ ఏమో కానీ కల్చర్ అక్కడ మనకి ఎక్కువ కంపేర్ చేసినప్పుడు ఇది బాగా అనిపిస్తుంది. మేము అకాడమీలో ఉన్నప్పుడే అంటుండేవాళ్ళం, చిన్న రాష్ట్రాలు ఉంటే పాలిటిక్స్ ఎంత వరస్ట్ అయిపోతాయంటే గ్రామ పంచాయతీ ఇష్యూ కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తుంది, ఎంత చిన్న రాష్ట్రం అయితే అంత రాజకీయంగా అంత న్యూసెన్స్ అయిపోతుంది అని ఆ రోజుల్లో డిస్కషన్స్లో పాయింట్అవుట్ చేస్తుండేవాళ్ళని. ఎందుకంటే హర్యానా అండ్ పంజాబ్ విత్ సో మెనీ రిసోర్సెస్ దే కుడ్ నాట్ ప్రోగ్రెస్ వెల్ అండ్ ఆఫ్టర్ డివిజన్. అట్లా చాలా రాష్ట్రాల ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. డివైడ్ అయినటువంటి రాష్ట్రాలు ఏవి కూడా మీకు ఇంక్లూడింగ్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ గ్రేట్ స్ట్రైడ్స్ చేసినవి ఏమీ లేదండి. కొద్దిగా ఆ విషయంలో కాస్త సక్సెస్ అయింది తెలంగాణ ఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్లీ దే హ్యావ్ డన్ వెల్ అండి. అది అంతకుముందు బాగా సక్సెస్ అయింది గుజరాత్. మహారాష్ట్ర నుంచి సెపరేట్ అయిన తర్వాత గుజరాత్ హెస్ డన్ వెల్. తర్వాత తెలంగాణ టు సమ్ ఎక్స్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్లీ అయింది. పొలిటికల్లీ ఇక్కడ కూడా సేమ్ డిక్లైన్. అది చిన్న రాష్ట్రం అయితే పాలిటిక్స్ చీప్ అయిపోతాయండి, కులాల మతాలు పెరిగిపోతాయి. రెండోది చిన్న ఇష్యూస్ కూడా పైదాకా వెళ్ళిపోతాయి. గ్రామ పంచాయతీ ఇష్యూ కూడా
మంత్రి ముఖ్యమంత్రి దాకా వెళ్ళిపోతుందండి. అది ఇట్ ఈస్ ఎ కర్స్ అనమాట. బట్ పీపుల్ ఇట్స్ చాయిస్ కదా. దట్స్ ఇట్. రైట్ సార్, థ్యాంక్ యూ.